రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక్క పోలీసు అధికారిపై సిద్ధరామయ్య చేయెత్తినట్లు తెలుస్తోంది. బళగావ్లో సెక్యూరిటీ లోపంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఈ పని చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్, అంటే అనేక వివాదాల్లో ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి ఇరుక్కుంటూ వస్తున్నారు. ఇప్పటికే అయితే మరొక వివాదంలో కూడా చిక్కుకున్నట్లుగా తెలుస్తుంది. ఒక పోలీస్ అధికారిపై స్టేజ్ పైన ఆయన చేతుతూ ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పూర్తి సమాచారం ఏంటి శ్రీనివాస్? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దేశం యావత్తు కూడా పాకిస్తాన్ మీద ఒక కక్ష, అంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ప్రతీకార రీతితో రగిలిపోతున్న సమయంలో సిద్ధరామయ్య ఒక రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి ఉండి కూడా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ దేశం యావత్తు కూడా విమర్శలకు దారిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిద్ధరామయ్య ఈరోజు మీటింగ్ బెళగానిలో మీటింగ్ జరిపిన సమయంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఒక్కసారిగా సభలోకి తీసుకువచ్చి సిద్ధరామయ్యకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. దీంతో ఆగ్రహానికి లోనైన సిద్ధరామయ్య అక్కడున్న సెక్యూరిటీ ఆఫీసర్ మీద చెయ్యి చేసుకునేంత పని చేశారు. ఏదైతే సీఎం సభలో ఉన్న మహిళలు ఎలా దూసుకొస్తారు, అదేవిధంగా ఇలా నినాదాలు చేయడాన్ని ఎందుకు కట్టడి చేయలేదు, సెక్యూరిటీ సిబ్బంది ఏం చేస్తున్న రీతిలో ఆయన మొత్తం చెయ్యి లేకంత వరకు వెళ్లడంతో ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. సిద్ధరామయ్య వైఖరి పట్ల పోలీస్ అధికారుల సంఘం కూడా నిరసన వ్యక్తం చేసింది. ఎందుకంటే ఒక అధికారిపై చేయలేపడం అనేది, అది కూడా ఒక నిండు సభలో చేయలేపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులు అన్నది కూడా వాళ్ళ డ్యూటీలో వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సమయంలో ఒక సీఎం స్థాయి వ్యక్తి అయ్యి ఉండి కూడా ఆయన విచక్షణ రహితం కోల్పోయి ఆ విధంగా చేయలేపడం అనేది కరెక్ట్ కాదు. సో దీని మీద కర్ణాటక పోలీస్ సంఘం కూడా ఆక్షేపణ వ్యక్తం చేసింది. మొత్తానికైతే ఏదైతే ఉగ్ర దాడి తర్వాత దేశం అంతా ప్రజలందరూ కూడా పాకిస్తాన్ మీద ఆగ్రహంతో ఊగిపోతున్న తరుణంలో సిద్ధరామయ్య లాంటి వాళ్ళు ఇలా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా మాట్లాడడం, అదేవిధంగా ఒక శత్రు దేశాన్ని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడడం లాంటిది ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అదే సాధారణ మనుషులు మాట్లాడితే వాళ్ళ మీద ఒక రకంగా చర్యలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే అసలు చర్యలు లేకుండా పోవడం అనేది కరెక్ట్ కాదనే విమర్శలు కూడా వస్తున్నాయి. రైట్.